కొత్తగూడెం ఏఐటియుసి కార్యాలయంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యంపై రవీలు నడుస్తున్నాయని, టీఆర్ఎస్ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని విమర్శించారు. సూపర్వైజర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని, మైన్స్ లో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయ జోక్యాలు చేసుకుంటూ ఇవాళ గుర్తింపు పత్రం మీడియాలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే విజిలెన్స్ అనే పేరు మీద కార్మికుల మీద హరాస్మెంట్ జరుగుతుంది. అదే నిజంగా మస్టాలు పడిపోయేటోళ్ళు, రకరకాలుగా కంపెనీలో దందాలు చేసేటోళ్ళు, మెడికల్ బోర్డు కేసులు చేసేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం ఏ విజిలెన్స్ లేదు. అంటే ఈ విజిలెన్స్ అనేది కేవలం రాజకీయంగానే పనిచేస్తుందా లేదా కంపెనీకి ఉపయోగపడే పద్ధతిలో పనిచేస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే పైరవీలు కూడా, అసలు ఆ పైరవీలు ఉండొద్దనే ఏది చేసినా చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసినా ఏం చేసినా సీనియారిటీ ప్రకారం ఒక పద్ధతిలో చేయాలి. డెప్యుటేషన్ అయినా ఏదైనా కానీ డెప్యుటేషన్లు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అన్నీ టీపీజీ కేసు పీరియడ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అంటే ఇవాళ టీఆర్ఎస్ఏ నయం అనిపించే పద్ధతిలో ఇవాళ ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ జోక్యం ఉండకూడదు. దీనికి వ్యతిరేకంగానే కార్మిక వర్గం. కాబట్టి ఈ బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులని ఆనాడు నైజాం నవాబ్ కాలంలో ఏదైతే రాసిచ్చారో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని రాసిచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. 10% CMDF కట్ చేయాలి. న్యాయం 12% మేనేజ్మెంట్ ఇచ్చేది కూడా వాళ్ళ దగ్గరే కట్ చేస్తున్నారు. 24% కట్ చేస్తున్నారు. కట్ చేసింది ₹1 కూడా CMDF ఆఫీసులో చెల్లించలేదు వాళ్ళు. దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరితే మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లు కొంత ఆపారు. దానిలో కూడా ఇప్పుడు రాజకీయ జోక్యం. ఒక మంత్రి చెప్తుడట వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయటని, ఆ మంత్రి చెప్తుడు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారట. అంటే ఇంతమంది కార్మికులు CMPF డబ్బుని అదనంగా కట్ చేసి అది చెల్లించకుండా CMPF ఆఫీస్కి ఉంటే కార్మికులకు సపోర్ట్ చేయాలి. ఆ మంత్రి కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తారా? ఇది కూడా మేనేజ్మెంట్ ఇప్పుడు